రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం కొనసాగుతోందని మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆరోపించారు. కూటమి ప్రభుత్వం అమల్లోకి వచ్చిన తర్వాత వందలాది మంది వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలపై అక్రమ కేసులు నమోదు చేస్తున్నారన్నారు. మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని కూడా అక్రమ కేసులతో 96 రోజులుగా నిర్బంధించారని తెలిపారు. జైల్లో సరైన వసతులు కూడా కల్పించకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారని విమర్శించారు. రాజకీయ కక్ష సాధింపుతో ఈ చర్యలు జరుగుతున్నాయని పెద్దిరెడ్డి ఆరోపించారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన ప్రభుత్వం ప్రతిపక్ష నేతలను లక్ష్యంగా చేసుకుంటుందని పేర్కొన్నారు. రామకృష్ణ రెడ్డి గారిని చూస్తా ఉన్నామంటే ఇది రెండోసారి. అంతకుముందు ఒక మర్డర్ కేసు అన్నారు, అప్పుడు బెయిల్ వచ్చి బయట వచ్చారు. మరి మొన్న జరిగిన దీంట్లో ఇద్దరు కూడా చనిపోయిన అతను, చంపిన వాళ్ళు అందరూ కూడా తెలుగుదేశం పార్టీ వారే. వాళ్ళందరూ కూడా ప్రత్యర్థులే రామకృష్ణారెడ్డి గారికి. మరి అలాంటి వారందరూ కూడా చనిపోయిన అతని మీద, చంపిన వాళ్ళ మీద కేసు పెట్టి అరెస్ట్ చేయాల్సిన పోనిచ్చి దాంట్లో కూడా రామకృష్ణారెడ్డి గారిని ముద్దాయిగా చేశారు, వాళ్ళ తమ్ముళ్ళని ఇద్దరిని కూడా. అంతకుముందు ఇన్సిడెంట్ జరిగిన వెంటనే అప్పుడు శ్రీనివాసరావు అని ఎస్పీ ఉన్నాడు, ఎస్పీ గారే చెప్పారు ఇది తెలుగుదేశం పార్టీ వారే ఒకరినొకరు చేసి వాళ్ళు కారుతో గుద్ది చంపేశారు అని చెప్పారు. అప్పుడెప్పుడు కూడా ఈయన ప్రస్తావన కానీ వాళ్ళ తమ్ముడి ప్రస్తావన కానీ రాలేదు. మరి ఈరోజు అక్రమంగా అరెస్ట్ చేసి 96 రోజులు అవుతాం, ఛార్జ్ షీట్ కూడా వేసేశారు. మరి ఇంకా కూడా బెయిల్ రాకుండా అనేక రకాల ఇబ్బందులు గురి చేస్తూ ఉన్నారు ప్రభుత్వం తరఫున ఉన్న గవర్నమెంట్ లీడర్లు కానీ, గవర్నమెంట్ అడ్వకేట్ జనరల్ కానీ అందరూ కూడా. మరి ఇంత దురదృష్టకరంగా ఒక సీనియర్ శాసనసభ్యుల్ని అక్రమంగా అరెస్ట్ చేసేదే కాకుండా ఛార్జ్ షీట్ వేసిన తర్వాత 90 రోజుల తర్వాత బెయిల్ ఇవ్వాల్సింది పోనిచ్చి 96 రోజులు అయితే కూడా ఈ రోజు వరకు కూడా ఆయన్ను అక్రమంగా నిర్బంధించారు. ఆరోగ్యం కూడా ఆయనకు బాగా క్షీణించింది. దాదాపు షుగర్ లెవెల్స్ అన్ని ఎక్కువైపోయి 9 కేజీలు మనిషి తగ్గిపోవడం జరిగింది. మరి ఈ విధంగా అక్కడ సరైన ఫుడ్ ఇవన్నీ కూడా అందించలేక ఆరోగ్యం కూడా క్షీణించింది. మరి ఇలాంటి పరిస్థితుల్లో వారికి మద్దతుగా మేము ఈరోజు వచ్చి కలవడం జరిగింది. నేను తప్పకుండా ఇది ఒక దుశ్చర్యగా నేను చెప్తా ఉన్నాను. దీనికి తగిన ప్రతిఫలం చంద్రబాబు కానీ వాళ్ళ కుమారుడు కానీ అనుభవించక తప్పదని చెప్పి నేను కరాఖండిగా తెలియజేస్తా ఉన్నాను. అదేం నాకు తెలియదు.